హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాలెడ్జ్ గెలాక్సీ. ఈరోజు మనం బయాలజీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఫస్ట్ లెసన్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ పార్ట్ చూద్దాం. దీనిలో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది అసలు లైఫ్ ప్రాసెసెస్ అంటే ఏంటి. ఫస్ట్ 5 లెసన్స్ మీరు టెక్స్ట్ బుక్ ఆల్రెడీ నేను మీకు చూపించాను. దానిలో చూసుంటే ఫస్ట్ 5 లెసన్స్ లైఫ్ ప్రాసెసెస్ అంటారు. అవంటే ఏంటి, ఎందుకు వీటిని లైఫ్ ప్రాసెసెస్ అంటారంటే మన లైఫ్ లీడ్ చేయడానికి ఏ ఆర్గానిజం అయినా సరే లైఫ్ లీడ్ చేయడానికి వాటికి అవసరమయ్యే ప్రాసెస్నే ఈ లైఫ్ ప్రాసెస్. వీటిలో మెయిన్గా మీకు తెలుసు న్యూట్రిషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్క్రెషన్ అండ్ రీప్రొడక్షన్. మీరు ఎర్లియర్ క్లాసెస్లో క్లియర్గా నేర్చుకుని ఉంటారు లివింగ్ థింగ్స్కి నాన్ లివింగ్ థింగ్స్ డిఫరెన్స్ ఏంటనేది. సో లివింగ్ థింగ్స్ అనేవి ఈ డిఫరెంట్ లైఫ్ ప్రాసెస్ అవి ఎగ్జిబిట్ చేస్తేనే వాటిని లివింగ్ థింగ్స్ అంటారు. దీనిలో మన ఫస్ట్ లైఫ్ ప్రాసెస్ న్యూట్రిషన్ గురించి ఫస్ట్ లెసన్ తెలుసుకుందాం. ఇంకా మిగిలిన లైఫ్ ప్రాసెస్ నెక్స్ట్ లెసన్స్లో మనకు కంటిన్యూ అవుతుంది. ఇవి వీడియోస్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ క్లియర్గా అర్థమవుతుంది కూడా. ఫస్ట్ మనం అసలు న్యూట్రిషన్ అంటే ఏంటి. యాక్చువల్లీ న్యూట్రిషన్ అంటే ప్రొక్యూర్మెంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇస్ కాల్డ్ న్యూట్రిషన్. సో ప్రొక్యూర్మెంట్ ఏంటి, మీరు ఆల్రెడీ 7th 6th క్లాసెస్లో నేర్చుకున్నారు. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్. సో ఇవన్నీ మన బాడీ డెవలప్మెంట్ కోసం, గ్రోత్కి, రిపేర్కి అండ్ ఓవరాల్ హెల్త్ మెయింటైన్ చేయడానికి ప్రతి ఆర్గానిజంకి చాలా ముఖ్యమైన న్యూట్రియంట్స్. సో ఈ న్యూట్రియంట్స్ తీసుకోవడమే మన న్యూట్రిషన్. ఈ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్, ఇది మన టెక్స్ట్ బుక్ అండి, బయాలజీ టెక్స్ట్ బుక్, న్యూట్రిషన్ చాప్టర్ 1. దీనిలో టాపిక్స్ చూడండి. మనం నెక్స్ట్ నేర్చుకోబోయే విషయాలు ఏంటంటే న్యూట్రిషన్ అసలు ఎన్ని టైప్స్ అండ్ ఫోటోసింథసిస్ అనేది లైఫ్ ప్రాసెస్లో అన్నిటికన్నా చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటారు అండ్ కొన్ని చాలా ఇంపార్టెంట్ అయిన కొన్ని యాక్టివిటీస్, ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. అవన్నీ మనం నేర్చుకుందాం. ఫస్ట్ లైఫ్ ప్రాసెస్లో ఫోటోసింథసిస్ ఎందుకు అంత ఇంపార్టెంట్ లైఫ్ ప్రాసెస్ అని చెప్పాలంటే, అందరం అంటే ఆర్గానిజమ్స్ అన్నీ లివింగ్ బీయింగ్స్ ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డిపెండ్స్ ఆన్ ద ప్లాంట్స్ ఓన్లీ ఫర్ ద ఫుడ్. సో దట్ ఈస్ ద రీజన్ వై, అంటే ఫోటోసింథసిస్ వల్లనే మొత్తం ఈ యూనివర్స్లో ఉన్న ప్రతి ఆర్గానిజంకి ఫుడ్ అనేది దొరుకుతుంది. అందుకని దాన్ని చాలా ఇంపార్టెంట్ లైఫ్ ప్రాసెస్ అని. అసలు ఫోటోసింథసిస్ అంటే ఏంటి, దానిలో ఎలా మనకి O2 ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ప్లాంట్స్ ఎలా ఫుడ్ ప్రిపేర్ చేస్తాయి అనేది నెక్స్ట్ క్లాసెస్లో డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే మీరు చూడండి చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఈ టెక్స్ట్ బుక్లో. సో ఇవన్నీ ఖచ్చితంగా వన్ ఎక్స్పెరిమెంట్ అయితే మీ ఎగ్జామ్స్లో కంపల్సరీ వస్తుంది. ఈ ఎక్స్పెరిమెంట్స్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఎక్స్పెరిమెంట్ ఎందుకు పెట్టారు. ఫస్ట్ మనం న్యూట్రిషన్ ప్లాంట్స్ తెలుసుకుందాం, తర్వాత న్యూట్రిషన్ యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ కూడా తెలుసుకుందాం. ఇక్కడ మీరు మైండ్ మ్యాప్ చూస్తున్నట్టయితే న్యూట్రిషన్ అండ్ ప్లాంట్స్, అసలు ప్లాంట్ న్యూట్రిషన్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏంటి, ఫోటోసింథసిస్. జస్ట్ మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం. అండ్ మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్, అసలు న్యూట్రిషన్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఉంటాయి, అవి ఏంటివి, ఆటోట్రాఫిక్, హెట్రోట్రాఫిక్, మనం వాటి గురించి తెలుసుకుందాం. అండ్ మనకి 1931లో సిబి వాన్ నీల్ అనే ఒక సైంటిస్ట్ ప్రపోజ్ చేసిన ఫోటోసింథసిస్ యొక్క ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా మనకి ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుంది, వాటి యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అండ్ దాన్ని ఎలా మనం నిరూపించగలం కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ ఈక్వేషన్ గమనిస్తే 6CO2 + 12H2O ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ విత్ హెల్ప్ ఆఫ్ క్లోరోఫిల్. హౌ ద ప్లాంట్ ఈస్ ప్రొడ్యూసింగ్ షుగర్. C6H12O6 అనేది నథింగ్ బట్ షుగర్ అనమాట, అంటే కార్బోహైడ్రేట్స్. అలాంగ్ విత్ దట్ 6COH2O యాజ్ వెల్ యాజ్ 6O2 ఆక్సిజన్ ఎలా రిలీజ్ అవుతుంది. వీటన్నిటిని మనం కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ద్వారా నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. సిబి వాన్ నీల్ ప్రపోజ్ చేసిన ఈక్వేషన్. ఫోటోసింథసిస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండ్ వాటి ఫ్యాక్టర్స్ ఏంటి, ఫోటోసింథసిస్ని ఏది ఎఫెక్ట్ చేస్తుంది అండ్ ఇవన్నీ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి, ఆక్సిజన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో ఫర్దర్ క్లాసెస్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మీకు మరింత ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా కావాలంటే నెక్స్ట్ క్లాసెస్లో రిమైనింగ్ టాపిక్స్ గురించి మన ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుందాం అండ్ డిస్కస్ చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ హియర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ ఫర్దర్ మోర్ వీడియోస్ ఇన్ బయాలజీ. థ్యాంక్ యూ సో మచ్.